ఈయన్ని పట్టుకోవడానికి ఆయన లైఫ్లో ఏ లసుకులు లేవు. చూసారు. ఆ చూసి ఆయన మీద కొన్ని కేసులు పెట్టారు. ఆ కేసులు ఏంటంటే మాబ్ ఫామ్ చేస్తున్నాడు, అంటే పబ్లిక్ని గుంపులు కడుతున్నాడు. పబ్లిక్ని గుంపు కడుతున్నాడంటే ప్రభుత్వం చెవులో ఒక మాట వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష గుంపును తయారు చేస్తున్నాడని, ప్రజల్ని గుంపుగా ఫామ్ చేసి ఆయన రాజు అని చెప్పుకుంటున్నాడని చెప్పి కొత్త కేసులు పెట్టండి అని చెప్పి రాజులకి చక్రవర్తికి చెవులో పడ్డాయి. పబ్లిక్ ని ఫామ్ చేస్తున్నాడు. రెండోది ఏం చెప్పారు? ట్యాక్స్ కట్టొద్దు అన్నారు. మూడోది ఏమన్నాడు? మీరు చక్రవర్తిగా ఉండగా రాజా ఫిలాతు, ఇంకా కిందోడు హేరోదు, మీరు చక్రవర్తులుగా కైసరు మీరుండగానే తానే యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు అన్నారు. ఎక్కడైనా ఈ 3 కేసులు ఏవైతే ఆర్గ్యుమెంట్ పెట్టారో ఎక్కడైనా ఆయన చెప్పాడా? చెప్పకపోయినా ఆయన మీద చెప్పించడానికి దొంగ సాక్షులు పెట్టించారు. ఆ దొంగ సాక్షిని పెట్టించి పిలాతు ముందు నిలబెట్టారు, సన్నిహిద్రిని ముందు నిలబెట్టారు. ఆ పెద్దలందరూ ఒకటి అయ్యారు. ఏ రోజు లోకల్ ఎవరైతే ఉన్న గవర్నర్ దగ్గర తీసుకెళ్లారు. గవర్నర్ కేసు పైకి పంపించాడు. ఆ పైన పిలాతు దగ్గర తీసుకెళ్లాడు. పిలాతు మొత్తం వాకప్ చేశాడు. పిలాతుకు ఒక విషయం తెలిసింది, చెప్పుకోదగ్గ నేరం ఏమి చెప్పండి కనబడట్లేదన్నారు. అసలు ఈయన ఏ తప్పు చేశాడని నన్ను పనిష్మెంట్ ఇమ్మంటారంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేని స్వరం ఒకటి ఉంది. వాళ్ళ దగ్గర జవాబు లేని స్వరం ఏంటంటే సిలువ వేయము. మీరేదనుకుంటా అనుకోండి, మాబ్గా మేము అడుగుతున్నాం, పబ్లిక్ గా మేము అడుగుతున్నాం, దొమ్మిగా మేము అడుగుతున్నాం, ప్రభుత్వంగా అధికారులుగా ప్రజల మాట మీరు వినాలి, మా ఓటింగ్ మాట మీరు వినాలి గనక మేము అడుగుతున్నాం. అతన్ని సిలువ వేయమంటే ఆయన మళ్ళీ అన్నాడు, మీ ధర్మశాస్త్ర సంబంధమైన మత గొడవలు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. అసలు రాజకీయ పరంగా దేశానికి ఈయన వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. ఇతనికి సిలివేసేంత పనిష్మెంట్ ఇచ్చే నేరం ఏమైనా కనపడలేదంటే మాకు అవన్నీ అనవసరం, ఆయన్ని చంపేయండి అన్నాడు. వీడు ఏం చేయాలి తెలియదు, ఎందుకంటే వీళ్ళకి ప్రభు కన్నా ప్రజల కన్నా ప్రభు యొక్క వాక్యం కన్నా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పదవులు. ఎవరికి? పిలాదుగడికి కానీ చెప్పండి, ఏ రోజుకి కానీ, ఆ సన్నిహిద్రిని పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కానీ, వీళ్ళకి దేవుడు ఏమైపోయినా పర్లేదు, దేవుడే దీంట్లో వచ్చినా పర్లేదు, వీళ్ళకి ఏమైపోయినా పర్లేదు, పక్కకు పోయి చేతులు కడుకున్నాడట. చేతులు కడిగేసుకుంటే నడుతున్నాను, పాపం పోతుందా నేను అడుగుతున్నాను. చేతులు కడిగేసుకుని గోదావరిలోకి పోయి, చెరువుల్లోకి పోయి బాప్టిజాలు తీసుకుని నది స్నానాలు చేసి చేతులు పైనుంచి కిందకి నడెత్తి మొదలు నరకర వరకు నీళ్లు జల్లుకుంటే పాపాలు పోతాయా? పోతాయా? ఓ ఇలాంటి తెంగర పని ఆ పిల్లలు చేస్తున్నాడు. ఏమని? కడిగేసుకుని. ఏమి కడిగేస్తావు? కడిగెత్తే పోవడానికి పాపం అయ్యా, అది రక్తపు డాగు కన్నా డేంజర్. అది ఒక్కసారి ఆ పాపపు డాగు పడిందో అది ఎంత కడిగినా పోదు. వాడు సేఫ్ జోన్ అనుకుంటున్నాడు, కానీ వాడి హిస్టరీ ఎలా బలయ్యాడు వీలైతే యూట్యూబ్ లో ఉంటుంది, వినండి. ఆ పిలాతు ఏం చేశాడంటే ఆ తర్వాత కొరడాలతో కొట్టించాడు, మళ్ళీ తీసుకొచ్చాడు, గోను పట్ట కట్టాడు. చాలాకి అవమానించింది వదిలేంటంటే మళ్ళీ అరిశారు, సిలువేస్తే గాని మా పగసలా. తీసుకెళ్లారు, సిలువేశారు, చంపేశారు. ఆ చంపేసిన తర్వాత 62లో మరనాడు సిద్ధపరచు దినం మరుసటి దినమున ప్రధాన యాజకులు పరిచయాలు పిలాతు యొద్దకు కూడా వచ్చి, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఆ వంచకుడు, నేను అడుగుతున్నాను ఎవడు వంచకుడు? టైం లేదు కానీ గట్టిగా ఆర్గ్యుమెంట్ చేద్దాం అనుకున్నాను. ఎవడు వంచకుడు? వంచకులు మీరు. సొలొమోను మందిరాన్ని రెంటకిచ్చి ఆ గొర్రెలు మేకలు వ్యాపారానికి ఇచ్చేసిన వంచకులు మీరు. ఆ కైపాగాడ వంచకుడు, ఆ కైప బామ్మర్ ఎవడైతున్నాడు అన్నాగాడ మీరు వంచకులు. ఎవడు వంచకుడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వీళ్ళ వంచకులయ్యుండి, వీళ్ళ దొంగలయ్యుండి ఎవరిని దొంగ అంటున్నారండి? ఆయనను దొంగ వంచకుడు అన్న. ఇంకా గమ్మత్తుడు తెలుసా? వాళ్ళకి ఒక విషయం గుర్తుండిపోయిందంటే, వాళ్ళకి తిన్నా, నిద్రోయినా, స్నానం చేసినా, బయటకు వచ్చినా, ఆ డ్రెస్ వేసుకున్నా, ఎవడన్నా వందన వచనాలు చేసినా వీళ్ళ గుండెల్లో బాగా గుర్తుండిపోయింది. చెప్పిన శిష్యులకు గుర్తులేదు కానీ వీళ్ళకి మాత్రం బాగా గుర్తుండిపోయింది. ఆ గుర్తుండిపోయింది ఏంటంటే ఆయన 3వ రోజు లేస్తా అన్నాడు. బాగానే గుర్తుంది. ఇది ఎక్కడో భయం నిజంగా లేచిపోతే, ఎక్కడో భయం నిజంగా తిరిగి లేస్తే ఆ భయం శిష్యులకు గుర్తులేదు కానీ వీళ్ళకి గుర్తుందట. ఆ గుర్తుండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ వంచకుడు 3వ దినాలు లేస్తానన్నాడు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంట? లేచి ఒకవేళ లేవకపోతే ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోతే మొదట జరిగిన నేరారోపణ కన్నా కడపట వంచన మరీ ఘోరంగా ఉంటుంది. అందుకే మమ్మల్ని ఏం చేయమంటే పిలాతు అన్నాడు, పోలీసులు ఉన్నారుగా అన్న, రోమా బెటాలియన్ పెట్టాంగా, ఇలాంటి తెలుస్తుంటే మీకు ఇంకా స్పెషల్ ప్రైవేట్ బెటాలియన్, ప్రైవేట్ బాడీ గార్డ్స్ ఎవరు ఉంటే వాళ్ళని వీళ్ళని కలిపి మొత్తం టైట్ సెక్యూరిటీ పెట్టుకుని అన్నాడు,
ఇటు ప్రైవేట్ సెక్యూరిటీ, ఇటు గవర్నమెంట్ సెక్యూరిటీ రెండు కలిపి టైట్ చేశారు సమాధిని. గుర్తుపెట్టి, ఇది మత్తయి రికార్డ్ చేస్తున్నాడు. ఈ మత్తయి గారు రికార్డ్ చేస్తే ఏమన్నాడు, వీళ్ళు కలిసి సమాధిని పూర్తిగా చాలా పకడ్బందీగా, చాలా పక్కాగా, జాగ్రత్తగా సమాధిని ఎప్పుడైతే వీళ్ళు సిద్ధపరిచారో, ఆ సిద్ధపరిచిన తర్వాత జరిగిన విషయం ఏంటో మీకు తెలుసు. అన్నట్టుగానే ఈ రోజు, ఈ పునరుద్ధానం రోజు అన్నట్టుగానే ఆయన తిరిగి లేచాడు. ఈయన ఎప్పుడైతే తిరిగి లేచాడో ఆ సంకెళ్ళ చేత బంధించారు, బండ చేత బంధించారు, ఆ సంకెళ్ళకి గవర్నమెంట్ సీల్ స్టాంప్ వేసి బంధించారు, సైనికుల చేత బంధించారు. వాళ్ళు ఎన్నిటి చేత బంధించినా మరణం కూడా ఆయన్ని బంధించలేకపోయింది. ఆయన లేచాడు.